హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎస్ఆర్ వ్లాగ్స్. నా పేరు సరిత. ఈరోజు మనం చుక్కకూరతో పప్పు చేద్దామండి. ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి. పోపు దినుసులు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ ఆవాలు కొంచెం చిటపటలాడనివ్వాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి. పచ్చిగా ఉంటే టేస్ట్ అంత బాగోదండి. కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. తర్వాత దీంట్లో వెల్లుల్లి యాడ్ చేసుకుందామండి. పప్పులలోకి, చట్నీలలోకి వెల్లుల్లి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత మనం ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. నేను కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను. ఎందుకంటే తినేటప్పుడు పిల్లలకి తీయడానికి వీలుగా కొంచెం పెద్దగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత దీంట్లో కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత చుక్క కూరని యాడ్ చేసుకోవాలండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. చుక్కకూర వేసుకొని కొంచెం కలుపుకొని మగ్గనివ్వాలండి. అలా మగ్గుతున్నప్పుడే మనం దీంట్లో మామిడికాయ తురుము యాడ్ చేసుకుందామండి. నేను మామిడికాయలను తురుముగా చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నానండి. ఇలా ఉంటే ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. మనకెప్పుడైనా మామిడికాయ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే బాగుంటుంది. కొంచెమే వేసుకున్నాను. ఎందుకంటే చుక్కకూర కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి కొంచెమే సరిపోతుంది. ఇవి మగ్గిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో పప్పు యాడ్ చేసుకుందామండి. ముందుగానే ఉడికించుకున్న పప్పు అండి ఇది. నేను కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేసుకున్నాను కందిపప్పుతో పాటు. ఇలా శనగపప్పు యాడ్ చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు పంట కింద తగులుతూ టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీరెప్పుడు చేయకపోతే ఇలా. మనం ఏ కన్సిస్టెన్సీ కావాలో చూసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలండి. అంతే అండి, సింపుల్‌గా అయిపోయింది. లాస్ట్‌లో కొంచెం సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ చూస్తున్నందుకు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ఇంకా చాలా థ్యాంక్స్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, అయిపోయింది. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే పప్పు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.